తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అతను ఉత్తమ క్యాషియర్. ఆయన పనితనాన్ని గుర్తించి బ్యాంక్ అవార్డు కూడా ఇచ్చింది. తీరా చూస్తే ఆయన లక్కీ భాస్కర్ తరహాలో ఉడాయించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 22 కేజీల బంగారంతో మాయమైపోయాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో పనిచేస్తున్న రవీందర్ లీలలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 4 రోజులైనా అతను మాయం చేసిన బంగారం గురించి ఎటువంటి జాడ తెలియకపోవడంతో ఖాతాదారులు బ్యాంక్ ముందు ఆందోళన దిగారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించిన ఆడిట్ లో బంగారం, నగదు మాయమైనట్టుగా ఉన్నతాధికారులు గుర్తించారు. 402 మంది కస్టమర్లకు చెందిన 20.496 కేజీల బంగారం, ₹1,10,00,000 నగదుతో క్యాషియర్ రవీందర్ మాయమైనట్టుగా తేలింది. మొత్తం అంచనా వేస్తున్నామని, ఇన్సూరెన్స్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఎప్పటిలోపు బంగారాన్ని తిరిగి ఇచ్చేది అని చెప్పలేకపోతున్నారు. వచ్చిన వాళ్ళందరిది గ్రీవెన్సెస్ నోట్ చేసుకుంటారు. ఇది గోల్డ్ ట్రేస్ అవుట్ అయిన దాన్ని బట్టి ఎవరికి చెందుతుంది అనేది ఫైనలైజ్ చేయడానికి టైం పడుతుంది. అలాగే ఏదైతే క్యాష్ లాస్ అయ్యిందో దానికి కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ రావాలి. అది కూడా ఫైనలైజ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. అంతవరకు పబ్లిక్ని మేము కోరేది ఏంటంటే సమయం పాటించి మాకు సపోర్ట్ చేస్తే మేము వాళ్ళకి 100% న్యాయం చేయగలుగుతాం. బ్యాంక్ అధికారులను శిక్షించాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఇన్సూరెన్స్ మొత్తం బంగారానికి రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుకు శిక్ష ఎందుకు ఉండకూడదు? మీరు ఇన్సూరెన్స్ అంటున్నారు. ఇన్సూరెన్స్ అనేది 75% మాత్రమే ఇస్తారు. మీరు 75% మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే మేము మిగతా 25% ప్లస్ తరుగు, GST ఇవన్నీ లాస్ అవ్వాలా? ఇంత పెద్ద మొత్తంలో బంగారం, నగదు స్కామ్ లో ఒక్కడే ఉన్నాడా? బ్యాంక్ లో ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు, బ్యాంక్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉండాల్సిన లాకర్ తాళం చేతులు ఎలా వెళ్లాయి అనేది ఆరా తీస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసైన క్యాషియర్ రవీందర్ బ్యాంకు నుంచి ఎత్తుకెళ్లిన బంగారాన్ని వివిధ బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల్లో తాకట్టు పెట్టి ఇలా లోన్లు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఉత్తమ క్యాషియర్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏమంటున్నారు పోలీసులు తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, సో ఇప్పుడు జరిగిన ఆడిట్ లో అయితే కనిపెట్టారు ఇంత లాస్ అయింది, 22 కేజీల బంగారం మిస్ అయిందని. మరి లాస్ట్ టైం ఆడిట్ ఎప్పుడు జరిగింది? అప్పుడేం అనుమానం రాలేదా? బికాజ్ ఎందుకంటే 22 కేజీల బంగారం ఒక్కసారి తీసుకువెళ్ళాడు కదా. నవంబర్ 2024 నుండి మొదలు పెడితే నిన్నటి వరకు ఆడిట్ జరగాల్సిన 4 రోజుల ముందు వరకు ఏదైతే దాదాపుగా 25,175 గ్రాముల బంగారం, అంటే 25 కిలోల బంగారం గ్రాస్ వెయిట్, 20.469 అంటే 20 కిలోల నెట్ వెయిట్. ఈ 20 కిలోల నెట్ వెయిట్ ఉన్న బంగారం మొత్తం 449 ఖాతాదారుల నుంచి 402 ఖాతాదారులకు సంబంధించిన బంగారం మాయమైంది. అది కూడా ఒక రోజు 2 రోజులో కాదు, దాదాపుగా 16 నెలలుగా ఈ ప్రాసెస్ కొనసాగిందన్న ఆధారాలు అయితే ఆడిట్ టీం సంపాదించింది. 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి, కానీ ఆ ఆడిట్ జరిగిన సందర్భంలో గోల్డ్కు సంబంధించిన వివరాలేవి ఆడిట్ టీం సంపాదించలేకపోయింది. నెట్కు సంబంధించిన ఏదైతే అకౌంట్లో ఉన్న, బ్యాంకుల్లో ఉన్న నగదును మాత్రమే ఆడిట్ చేసింది. కానీ అనుమానం వచ్చిన సిబ్బంది ఏదైతే క్యాషియర్ నరిగే రవీందర్ ఉన్నారో ఆ రవీందర్కు సంబంధించిన ప్రవర్తన అనుమానం వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల ఆడిట్ జరిగింది. ఆడిట్ కారణంగానే బయటపడింది. పూర్తి వివరాలను TV9 సంపాదించింది. దాదాపుగా 12,61,61,00,000కు సంబంధించిన బంగారాన్ని ఈ రవీందరే వివిధ ఖాతాల్లోకి తర్జుమా చేశాడు. అది కూడా ఎవరికి అనుమానం రాకుండా ప్రైవేటుకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన అకౌంట్లోకి మార్చిన పరిస్థితి. కొడగంటి బీరేష్ అనే వ్యక్తికి సంబంధించి 15 కోట్లకు సంబంధించిన అమౌంట్ను బంగారం రూపంలో వివిధ ప్రైవేటు ప్రాజెక్టులు, ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు పెట్టాడు, తనిఖీ పెట్టాడు, తాకట్టు పెట్టాడు. ఆ తాకట్టు పెట్టిన అమౌంట్ను కూడా తన అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ కాకుండా వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు నగిడేటి సాగరు, దాంతోపాటుగా వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ మరదల పేరు మీద బొద్దు ప్రవీణు, స్వర్ణలత, నగిరేటి స్వర్ణలత, ఈ విధంగా వివిధ రూపాల్లో ఉన్న వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకు తర్జుమా చేశాడు. రవీందర్ నరిగే ఈ స్టాఫ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో మాత్రం 6,09,338 రూపాయలను మాత్రమే చూపించారు. కానీ నరిగే సరిత అని ఆ కుటుంబ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో మరదలవుతుంది, ఆ వ్యక్తికి దాదాపుగా 14 కోట్లకు సంబంధించిన అమౌంట్ను ట్రాన్సాక్షన్లో రూపంలో చూపించిన పరిస్థితి. మరోవైపు భార్య నరిగే స్వర్ణలత అకౌంట్లో 1,85,00,000 ట్రాన్సాక్షన్ జరిగినట్టుగానైతే ఆడిట్ టీం గుర్తించింది. కానీ ఇవన్నీ కూడా కేవలం ఆడిట్ జరిగిన తర్వాత తెలిసిన
విషయాలు మాత్రమే. కానీ ఇదంతా నిర్లక్ష్యం కారణంగా, అతి నమ్మకం కారణంగా, ఉత్తమ ఉద్యోగి అనే ఒక బ్రాండ్ కారణంగా అతన్ని నమ్మి అతని మీద తాళాలు భరోసా పెట్టడం కారణంగా ఈ బ్యాంకులో, ఇది చెన్నూరుకు సంబంధించిన బ్యాంకు బ్రాంచ్ 2, ఇది ఎస్బీఐ బ్యాంకు సంబంధించి, ఇందులోనే ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా లక్కీ భాస్కర్ తరహాలో, లక్కీ భాస్కర్ సినిమాను సీన్ రీక్రియేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ ట్రేడింగ్లు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి రాత్రి కోట్లు సంపాదించాలన్న ఒకే ఒక్క నిర్ణయంతో రవీందర్ చేసిన పనికి ఇప్పుడు 402 మంది ఖాతాదారులు లబోదిబ్బమంటున్నారు. వాళ్ళకి ఎస్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము బంగారం ఎంత పెట్టిరో ఆ బంగారం అంతకు బంగారం డబ్బు లేదా బంగారం ఇవ్వాలని కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. పోలీసులు అదుపులోనే ఉన్నాడా? అరెస్ట్ చేశారు అతన్ని? మనకు వచ్చిన సమాచారం ప్రకారం రవీందర్ పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. రవీందర్తో పాటుగా మరో 4 ఎంప్లాయీలు కూడా అదుపులో ఉన్నారు. రవీందర్ చెప్తున్న సమాచారాన్ని బట్టి ఇంకా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ని కోట్లు నష్టం జరిగింది, ఎన్ని కోట్లు డబ్బు బయటకు పోయిందని తెలియాల్సింది. ఒకటి బంగారం మాత్రమే బయటకు పోయిన విషయాన్ని మాత్రం చెప్తున్నారు. రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.